బీమా సొమ్ముల కోసం కొందరు కేటుగాళ్లు కన్నింగ్ ప్లాన్స్ వేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా అనేకం వినే ఉంటారు. పాలసీ పైసల కోసం బతికి ఉన్న మనుషుల్ని కూడా చనిపోయినట్టుగా అధికారుల్ని బురిడి కొట్టించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ మహిళ 5 సార్లు గర్భవతినని సదరు పాలసీ సంస్థను దోచుకుంది. ప్రతిసారి డబ్బులు చెల్లించిన సదరు సంస్థ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు గుట్టు రట్టయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, చైనాలో గర్భిణీ స్త్రీలకు బీమా సౌకర్యాలున్నాయి. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ మహిళ బీమా కంపెనీలను మోసం చేయడం ప్రారంభించింది. చైనాలోని షాంఘైకి చెందిన ఓ మహిళ 4-5 సార్లు అబార్షన్ చేయించుకున్నట్లు నటించి నకిలీ వైద్య పత్రాలు తయారు చేసి 10 లక్షలకు పైగా బీమా పొందింది. 42 ఏళ్ల ఆ మహిళ బాగా చదువుకుంది. ఈ మహిళ విశ్వవిద్యాలయం నుండి టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ చదివింది. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. ఆమె షాంఘైలోని ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తుందని సమాచారం. సుమారు 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ జీతం పొందుతుంది. కానీ కాసుల కక్కుర్తితో ఇప్పుడు ఈ మహిళ చేసిన పని సర్వత్రా విమర్శలకు గురిచేసింది. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు లేడీ గతేడాది డిసెంబర్లో ప్రసూతి సెలవులు తీసుకుంది. తన మొదటి అబార్షన్ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా సంపాదించిందో అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. దాంతో ఈజీగా డబ్బు సంపాదించాలని పథకం వేసింది. మహిళ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో తానే స్వయంగా తప్పుడు పత్రాలను తయారు చేసుకుంది. అందులో ఆసుపత్రిలో చేరడం నుండి అబార్షన్ వరకు సమాచారం ఉంది. ఇదంతా ఫేక్ అయినప్పటికీ పాలసీ కంపెనీ నమ్మేసింది. ఆమెకు ఇలా 4-5 సార్లు డబ్బులు చెల్లించింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బిడ్డకు జన్మనిచ్చి ఆపై బీమా కోసం దరఖాస్తు చేసుకుంది. దాంతో ఆమె డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు మాయలేడి బాగోతం బట్టబయలు చేశారు.